అరెరే! వీడియో స్కిప్ చేయకండి. నేను చెప్పేది వినండి. హాయ్ అందరికీ. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ హెల్తీగా, టేస్టీగా ఉండే రెడ్ సాస్ పాస్తాని చేసుకుందాం. మైల్డ్‌గా స్పైసెస్ వేసుకొని పిల్లలకి ఇష్టమయ్యే విధంగా కూడా చేసుకోవచ్చు. ప్యాన్‌లో సరిపడినన్ని వాటర్, ఉప్పు, ఆయిల్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. బాయిల్ అయ్యే టైంలో మ్యాక్రోనీ వేసుకొని మంచిగా ఉడికించుకొని ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఆనియన్స్, క్యారెట్, టమాటా, 10 కాజు, స్ట్రెయిన్ చేసుకున్న మ్యాక్రోనీ, పాస్తా మసాలా ఇవి ఇంగ్రీడియంట్స్ మాత్రమే. ప్యాన్ ప్రీహీట్ చేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. రెడ్ సాస్ పాస్తా అన్నారు, మళ్ళీ రెడ్ సాస్ ఎక్కడ అని అనుకుంటున్నారా? రెడ్ సాస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిగడ్డలు, క్యారెట్ వేసుకొని బాగా కలపండి. కలిపిన దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ అలా వదిలేయండి. ఈ టైంలోనే 10 కాజు, టమాటా ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోండి. కలుపుకున్న మిశ్రమం ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి మంచిగా కనిపిస్తుంది. ఇలాంటి టైంలోనే స్టవ్ ఆఫ్ చేయండి. కూల్ అయ్యేంత వరకు సైడ్కి పెట్టుకోండి. కూల్ అయ్యాక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టండి. ఇది రెడ్ సాస్ అయితే రెడీ అయిపోయింది. ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా, అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ప్రీహీట్ అయ్యాక ఆనియన్స్, క్యారెట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ ఉల్లిపాయలు, క్యారెట్ ఎందుకు తీసుకున్నానంటే తినేటప్పుడు మధ్య మధ్యలో తాకుతుంటే ఆ టేస్ట్ అదిరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేయండి. పచ్చివాసన పోయాక ముందుగా చేసుకున్న రెడ్ సాస్ ఉంది కదా, ఆ మిశ్రమాన్ని వేసుకొని మంచిగా కలపండి. ఒక 2 నిమిషాలు కలిపాక స్పైసెస్ వేసుకోండి. మైల్డ్గా కావాలంటే మైల్డ్గా కూడా వేసుకోవచ్చు. తగ్గించి వేసుకోండి కారం. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పాస్తా మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గియండి. ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా మనం ఉడికించుకొని స్ట్రెయిన్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, మ్యాక్రోనీ, అది వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఒక 5 నిమిషాల వరకు మిక్స్ చేసుకోండి. మసాలా మొత్తం మ్యాక్రోనీకి పట్టే విధంగా మిక్స్ చేయండి. మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేయండి. అప్పుడే మ్యాక్రోనీకి టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్తీ వేలో టేస్టీగా మైల్డ్ స్పైసెస్తో కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి ఏమి తినబుద్ధి కాలేనప్పుడు ఇలా చేసుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. బాయ్.